కేసీఆర్ కుటుంబం మీద కానీ కేటీఆర్ మీద కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న విచారణలు కానీ పెడుతున్న కేసులు కానీ రాజకీయ ప్రేరేపితం అనే వాదంతో మీరు ఏకీభవిస్తున్నారా? తప్పు చేశారు, చట్టం ఉంది, చట్ట విచారణ జరుగుతుంది, దానికోసము కేటాయించిన శాఖలు ఉన్నాయి, జ్యుడిషియరీ ఉంది, పోలీస్ ఉంది, వారి ఎంక్వైరీ చేయడానికి ఏసీబీ ఉంది, సిఐడి ఉంది, ఈడీ ఉంది, ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. దాని మీద ముందే రేపు అరెస్ట్ అవుతాడు, ఎల్లుండి అరెస్ట్ అవుతాడు, వారం అయితే అరెస్ట్ అవుతాడు, ఎంజాయ్ అయిన 3 రోజులు ఏం అవసరం అండి? ఇది ప్రేరేపితం కదా. రేవంత్ రెడ్డి ఎక్కువ మాట్లాడిండు, బిడ్డ పెళ్లికి ఇంట్లో ఉంచొద్దు, జైల్లో ఉంచాలా, కేసీఆర్ ఉంచేసిండు. ఇవాళ కొడుకుని అయ్యని అల్లుని అందరిని అరెస్ట్ చేసి లోపల ఉంచాలా, ఒక్కరోజాన్ని ఉంచాలని చెప్పేసి ఈయన ప్రయత్నం చేస్తున్నారు. అంటే జైలు రాజకీయం చేస్తున్నారు. కేసులు రాజకీయ ప్రేరేపితం, రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నారు అని మీరు అంటున్నారు. అయితే బీఆర్ఎస్ ఒక వాదన చేస్తుంది. బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కై ఒక ఎజెండాతో బీఆర్ఎస్ని నాయకత్వాన్ని వేధిస్తున్నాయి. అందుకోసమే రాష్ట్రంలో దర్యాప్తు మొదలైంది అని చెప్పిన 48 గంటల్లో ఈడీ కూడా అదే కేసులో అదే ఆరోపణలతో ఎంటర్ అయింది. అంటే కేంద్రము ఇక్కడ రేవంత్ ప్రభుత్వము ఒక పథకం ప్రకారం బీఆర్ఎస్ని ఇరికిస్తున్నాయి అనే ఒక వాదన కూడా తీసుకొస్తున్నారు కొంతమంది. దానికి మీరేమంటారు? పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి మీద మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారు ఉన్నారు కదా, మరి వారి మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది కదా. మరి అక్కడ ఎవరి పార్టీ అన్నట్టు? బీజేపీ. కేంద్ర ప్రభుత్వం ఎవరి పక్షాన ఉన్నట్టు? మరి అక్కడ కాంగ్రెస్ పక్షాన లేనప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పక్షాన ఎట్లుంటుంది? ఇక్కడ కాంగ్రెస్ పక్షాన ఉన్నప్పుడు అక్కడ ఎంక్వైరీ మానేసేయాలా? మరి ఈ ఇంట్లో అల్లుడు అవుతాడు, ఆ ఇంట్లో కొడుకు అవుతాడా? ఎట్లా అవుతాడు? అన్నదమ్ముల ఇళ్ళల్లో అయితే అల్లుడే కావాలి లేదా కొడుకే కావాలి. కానీ ఓ అన్నకేమో అల్లుడవుతాడు, తమ్మునికేమో కొడుకు అవుతాడా? ఏం వరుసలేవి? ఏ రకంగా అవుతుంది? ఎవరు చెప్పారని? ఈడీ తప్పు చేసిన ప్రతి దగ్గర ఈడీ ఎంక్వైరీ చేస్తుంది. మీరు నిజంగానే సత్యశీలులు అయినప్పుడు జ్యుడిషియరీ ఉంది, నిర్భయంగా వెళ్ళొచ్చు, నిర్భయంగా రావచ్చు, తప్పేముంది? అంటే బీజేపీ వీళ్ళు ఆడుతున్న రాజకీయ క్రీడలో భాగం కాబోదు అని చెప్తున్నారు. కాబోదు. అది తప్పు చేసిన ప్రతి వ్యక్తిని ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది. మీకేం భయం? మీరు తప్పే చేయలేదు కదా, రికార్డ్స్ ప్రూవ్ చేస్తాయి కదా. మ్యానిపులేటెడ్ రికార్డ్స్ అయితే కావు కదా ఇవి. రాత్రికి రాత్రి కొత్తగా తయారు చేయలేం కదా. ఒకవేళ రాత్రికి రాత్రే కొత్తగా తయారు చేస్తే ఏ ప్రభుత్వము ఎక్కువ రోజులు ఉండదుగా. గెలిచిన ప్రతి ప్రభుత్వము పాత ప్రభుత్వాన్ని లోపలనే ఉంచాలి. అంటే జైలుకు పోవడం రావడం మళ్ళీ గెలవడం, జైలుకు పోవడం రావడం మళ్ళీ గెలవడం అనేది ప్యాషనా? అయితే ఇప్పుడు రాజకీయ కోణంలో చూస్తే ఇలా కేసులు, పంచాయతీలు, అరెస్టులు, విచారణ కోసం ఏసీబీ ఆఫీసులు పిలవడాలు, దాని మీద పరస్పర ఆరోపణలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఇలా నడుస్తూ ఉంటే మీడియా కవరేజీ ఫోకస్ అంతా దాని మీదే ఉంటే అసెంబ్లీలోనూ బయట ప్రధాన లీడర్లందరూ వాటి గురించి మాట్లాడుతూ ఉంటే అసలు గేమ్ మొత్తం, రాజకీయం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నడుస్తుంది. కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ మళ్ళీ బీఆర్ఎస్ఏ అనే అభిప్రాయం జనంలో రాదా? బీజేపీ అనేది పూర్వపక్షం అయిపోవట్లేదు అసలు ఇక్కడ? ఇద్దరు చిల్లర వెధవలే, ఇద్దరు పనికిరాని వెధవలే, ఇద్దరు ప్రజల్ని మోసం చేసేవాళ్ళే. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ప్రజల్లో రాదా? ఇలా అర్చుకుంటూ పోతుంటే వీళ్ళు ఏమన్నా పెద్ద మనుషులు, వీళ్ళు చాలా హుందాగా ఉన్నారు, వీళ్ళు చేస్తున్నది నిజాయితీగా పనిచేస్తున్నారు అనేది లేదు. ఒకరు షేర్ అయితే ఒకరు సభా షేర్. నేను 100 కోట్లు అంటే నువ్వు 150 కోట్లు అనే పరిస్థితి ఉన్నది. అంతే తప్ప ఏమీ లేదు. ఏదైతే రింగ్ రోడ్ ఉందో, ఈగల్ కంపెనీ ఉందో, ఆ కంపెనీ టెండర్ అయినప్పుడు ఏ వ్యక్తి అయితే అప్పుడు 5-6 రోజులు కంటిన్యూగా ఆ టెండర్ మీద మాట్లాడినరో, ఏ పేపర్ అయితే ఆ రోజు సపోర్ట్ చేసిందో, ఆ తర్వాత 6 రోజుల తర్వాత మాయమైపోయారు. ఆయన్నే ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు అదే ఈగల్ కంపెనీ గురించి సంవత్సరమైంది, మరి దాన్ని ఆపలేడు. కామెంట్ చేసిన వ్యక్తి యాక్షన్ తీసుకోలేడు. అంటే ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థమవుతుంది.